ఆర్థికంగా బలపడాలి అంటే శుక్రవారం రోజున ప్రతి ఇల్లాలు ఇలానే చేయాలి. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి శుక్రుడికి అంకితం చేయబడింది. ఎవరైతే ఆ లక్ష్మీమాతని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ప్రతి శుక్రవారం రోజున ఆ ఇల్లాలు ఆ ఇంట్లో సౌభాగ్యాలతో తులతూగుతూ ఉండవచ్చు. అష్ట ఐశ్వర్యాలు కూడా ఆ తల్లి కలిగిస్తుంది. తన జీవితాంతం సంపదకు ఏ లోటు లేకుండా అధినేతగా నిలుస్తుంది. ప్రతి ఇల్లాలు శుక్రవారం రోజున ఆ తల్లిని పూజించుకోవాలి, ప్రసన్నం చేసుకోవాలి అంటే సోమరితనం విడిచిపెట్టి తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి ఆ తల్లిని పూజించుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు గులాబీ రంగు వస్త్రంలో ఉన్న అష్టలక్ష్మిని ఆ విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. లేదంటే గులాబీలను సమర్పించవచ్చు. ఆ తల్లికి తెల్లటి వస్త్రాలంటే ఎంతో ఇష్టం. తెల్లని వస్త్రాలను వేసుకొని పూజించవచ్చు.